విదేశాల్లో చదువుకొని ఉద్యోగం చేయడం అనేది భారతీయులకు మోస్ట్ ఫేవరెట్ కెరీర్ పాత్. కానీ ఇప్పటి వరకు అమెరికానే మనకు ఫస్ట్ చాయిస్ ఉండేది. ఎందుకంటే అన్ని దేశాల కంటే ఇక్కడ జీతభత్యాలు ఎక్కువ, పైగా కెరీర్ గ్రోత్ కూడా వేగంగా ఉంటుంది. కానీ ఈ మధ్య అమెరికా ఆంక్షలకు మన వాళ్ళు విసిగెత్తిపోయారు. ఇక అమెరికా తర్వాత బెస్ట్ ఆప్షన్ అంటే ఆబ్వియస్లీ యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇలా చాలానే ఉన్నాయి. అయితే అమెరికా మన మొహం మీద తలుపులు మూస్తుంటే యూకే మాత్రం ఓ బంపర్ ఆఫర్ ఇచ్చి వెల్కమ్ చెప్తోంది. అవును, మన భారతీయ యువతకు ముఖ్యంగా యూకే వెళ్ళి అంతర్జాతీయంగా పని అనుభవాన్ని సంపాదించుకోవాలనుకునే వాళ్లకు ఒక సూపర్ ఆఫర్ ఇది. యూకే ప్రభుత్వం తీసుకొచ్చిన ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ కింద 2 సంవత్సరాల పాటు యూకేలో నివసించడానికి, పని చేయడానికి, చదువుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తోంది. అయితే దీనికి అప్లై చేసుకోవడానికి చివరి అండ్ రెండో బ్యాలెట్ ఈ జూలై 22వ తేదీన ప్రారంభమై జూలై 24తో ముగియనుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో చూసేద్దాం రండి. అసలు ఏంటి ఈ యంగ్ ఇండియన్ ప్రొఫెషనల్ స్కీమ్? ఈ పథకం భారత్ అండ్ యూకేకి మధ్య కుదిరిన ఒక ప్రత్యేక ఒప్పందం. దీని ద్వారా అర్హత కలిగిన భారతీయ పౌరులు 2 సంవత్సరాల పాటు యూకేలో నివసించడానికి, ఉద్యోగం చేయడానికి లేదా చదువుకోవడానికైనా సరే వీసాని పొందొచ్చు. ఇది యువ నిపుణులకు యూకేలోని పెద్ద కంపెనీల్లో లైక్ కార్పొరేట్ సంస్థల్లో పనిచేసి తమ కెరీర్కు కొత్త మెరుగులు దిద్దుకోవడానికి గొప్ప అవకాశం కల్పిస్తుంది. అయితే ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి కొన్ని ముఖ్యమైన క్వాలిఫికేషన్స్ ఉండాలి. అవేంటంటే, దరఖాస్తు చేసుకునే వాళ్ళు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు వారై ఉండాలి. యూకే వెళ్లే సమయానికి 18 ఏళ్లు నిండి ఉండాలి, 30 ఏళ్లు దాటకూడదు. ఇక ఈ ఆఫర్ కేవలం మన ఇండియన్స్ కోసమే కాబట్టి మీరు ఖచ్చితంగా భారత పౌరులై ఉండాలి. ఇక మీ పాస్పోర్ట్ వ్యాలిడ్గా ఉండాలి. మీ గుర్తింపును మీరు భారతీయ పౌరులేనని చూపించే పత్రం ఇది. అంతేకాదు మీ పాస్పోర్ట్లో ఒక బ్లాంక్ పేజ్ కూడా ఉండాలి. ఇది వీసా స్టాంపింగ్ వేయడానికి అవసరం. ఇక కనీసం బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదువుకుని ఉండాలి. ఎందుకంటే యూకేలో పీజీ చేయడానికి, ఉద్యోగం చేయడానికి సరిపడా విద్యా అర్హత ఉంది అని నిరూపించుకోవాలి. అంతేకాదు యూకేలో మీ ఖర్చులకు సరిపడా డబ్బులు మీ అకౌంట్లో ఉన్నాయని నిరూపించుకోవాలి. మీ దగ్గర కనీసం 2530 పౌండ్ల కంటే ఎక్కువ డబ్బులు, అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 2,60,000 రూపాయలు పొదుపు రూపంలో ఉన్నట్లుగా మీరు చూపించాలి. ఇక భారతదేశం నుంచి పోలీస్ వెరిఫికేషన్ లేదా క్లియరెన్స్ సర్టిఫికేట్ PCC ధృవీకరణ తీసుకోవాలి. ఇది మీపై ఎటువంటి క్రిమినల్ రికార్డ్స్ లేవని ధృవీకరిస్తుంది. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మీరు భారతదేశంలో నివసిస్తున్నారు కాబట్టి మీకు TB టెస్ట్ రిజల్ట్స్ చాలా అవసరం. అది కూడా యూకే ప్రభుత్వం గుర్తించిన క్లినిక్ల్లోనే ఈ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీకు 18 సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలుండి వాళ్ళు మీతో నివసిస్తూ లేకపోతే మీపైన ఆధారపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ పథకానికి అర్హులు కారు. ఇక ఇప్పుడిప్పుడే కెరీర్ బిల్డ్ చేసుకోవాలని చూసేవారికి, అంటే యూకేలో ఉన్నత చదువులు చదువుకొని అక్కడే ఉద్యోగం చేయాలి అని అనుకునే మన విద్యార్థులకు ఈ పథకం నిజంగా ఒక బంగారు అవకాశం అండి. సాధారణంగా యూకేలో చదువు పూర్తి చేసిన విద్యార్థులు గ్రాడ్యుయేట్ వీసా ద్వారా 2 ఏళ్లే అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఈ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ ఆ గ్రాడ్యుయేట్ వీసాకు అదనపు అవకాశంగా పనిచేస్తుంది. అంటే గ్రాడ్యుయేట్ వీసాలో ఉద్యోగం దొరక్కపోయినా లేదా ఇంకా ఎక్కువ కాలం యూకేలో ఉండాలనుకున్నా ఈ పథకం ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుందన్నమాట. అంతేకాదు ఈ వీసా ద్వారా యూకేలో నేరుగా పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది. ఇది మీ రెజ్యూమ్కి మంచి వాల్యూను యాడ్ చేస్తుంది. ఇంటర్నేషనల్ వర్క్ అట్మాస్ఫియర్లో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. ఇక యూకేలోని కంపెనీల్లో పనిచేయడం వల్ల ప్రపంచ స్థాయి పని సంస్కృతిని అనుభవించవచ్చు. ఇది మీకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు, కెరీర్ ఎదుగుదలకు ఖచ్చితంగా తోడ్పడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వీసా ద్వారా ఉద్యోగం చేస్తే గనక మీ ఖర్చులు మీరు చూసుకోగలుగుతారు. ఎందుకంటే స్టూడెంట్ వీసా పైన వెళ్ళారనుకోండి అక్కడ చదువుతూ జాబ్ చేయొద్దు అనే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ వీసా పైన అయితే అవి లేవు. కాకపోతే అక్కడికి మీరు చదువుకోవడానికి వెళ్తే కనుక కేవలం ఇన్ని గంటలే పని చేయాలి, మిగతా గంటలు కాలేజీలోనే ఉండాలి
అన్న పరిమితులు ఏవైనా ఉండొచ్చు. కానీ యూకేలో పనిచేయడం వల్ల అక్కడి సంస్కృతి, జీవన శైలి తెలుసుకోవచ్చు. అలాగే ప్రపంచవ్యాప్తంగా వర్క్ నెట్వర్క్ను పెంచుకోవచ్చు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఇండియా యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ వీసాకు అప్లై చేయడం ఎలా మరి? ఈ పథకం కింద అందుబాటులో ఉండే స్థానాలు చాలా పరిమితం. ఎందుకంటే 2025లో మొత్తం 3000 స్థానాలకు మాత్రమే వీసాలు ఉన్నాయి. ఇందులో కూడా ఎక్కువ భాగం ఫిబ్రవరిలో జరిగిన ఫస్ట్ బ్యాలెట్లో కేటాయించేశారు. మిగిలినవి ఈ జూలై బ్యాలెట్లో ఇస్తారు. మనోళ్ళేమో లక్షల మంది సిద్ధంగా ఉంటారు, కానీ అక్కడున్న వీసాలు వేలు వందలే. అందుకే యూకే ప్రభుత్వం ఈ ఇండియన్ యంగ్ ప్రొఫెషనల్ వీసాని మంజూరు చేయడానికి బ్యాలెట్ లేదా లాటరీ పద్ధతిని ఉపయోగిస్తుంది. ఈ పద్ధతిలో బ్యాలెట్ ప్రారంభమైన తేదీల్లో అంటే జూలై 22 మధ్యాహ్నం 1:30 నుంచి జూలై 24 మధ్యాహ్నం 1:30 వరకు ఆన్లైన్లో మీ పేరు, వివరాలు నమోదు చేసుకోవాలి. దీనికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, కంప్లీట్లీ ఫ్రీ. అలా మీ పేరు నమోదు చేసుకున్నాక వచ్చిన పేర్లన్నీ ఓ బ్యాలెట్లో వేసి ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ అయిన లక్కీ విన్నర్స్కి మాత్రమే వీసా కోసం అప్లై చేసుకోవడానికి ఆహ్వానాలు పంపిస్తారు. బ్యాలెట్లో ఎంపికైన వారు 90 రోజుల్లోపు వీసా కోసం అప్లై చేసేసుకోవాలి. ఈ ప్రక్రియలో దరఖాస్తు రుసుము దాదాపు 319 పౌండ్లు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో 36,800 రూపాయలు. ఇమిగ్రేషన్, హెల్త్ సర్చార్జ్ చెల్లించడం, బయోమెట్రిక్ ఇవ్వడం వంటివి ఈ ప్రాసెస్లోనే ఉంటాయి.